హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో 42 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. లెంత్ 15.5, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. అంటే 16.5 మార్క్ చేయండి. 16.5 మార్క్ చేయండి. అదేవిధంగా కొంచెం దూరంలో 16.5 మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి. షోల్డర్ 5.5 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. చెస్ట్ 42 అంటే డివైడెడ్ బై 4 10.5 మార్క్ చేయండి. 1.5 ఖర్చు మార్జిన్ ఈ విధంగా మార్క్ చేయండి. కొంచెం దూరంలో ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. చెస్ట్ లైన్లో కూడా షోల్డర్ 5.5 మార్క్ చేయండి. లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేస్ట్ 35 అంటే 1 పార్ట్ పావు తక్కువ 9, దానికి 1 ఇంచ్ మార్క్ చేయండి. అక్కడి నుంచి 1.5 మార్క్ చేయండి. మార్జిన్ 1 ఇంచ్ డాట్స్ అండి. ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి. గీత మీద మెజర్ చేస్తే 9 రావాలి. ఆర్మ్ హోల్ 9.5, హాఫ్ ఇంచ్ వదిలేసి స్టిచ్ చేస్తాం కదా, 9.5 వస్తుంది. 2.5 మార్క్ చేయండి. నెక్కి కింద నుంచి 5.5 మార్క్ చేయండి. ఈ విధంగా ఈ ప్లేస్లో 3 మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. ఈ విధంగా కొంచెం క్రాస్గా వస్తుంది. పైన 2.5 తీసుకున్నాం కదా, కింద 3 తీసుకోవాలి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ తీసేయండి. నెక్ రౌండ్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేయాలి చూడండి. ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయండి. కాట్ పెట్టండి. డాట్స్ వేసుకోవడానికి బ్యాక్ డాట్స్ చంకలో కాట్ పెట్టండి. వీల్ తీసుకుని మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే కింద కూడా మార్కింగ్ పడుతుంది. వీల్ మార్కింగ్ మనం స్టిచ్ చేసేటప్పుడు, సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డింగ్ ఉంది కదా డబుల్, మళ్ళీ డబుల్ వేయండి. 4 లేయర్స్ వస్తుంది. ఒక లైన్ డ్రా చేయండి. 4 లేయర్స్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. హ్యాండ్ లెంత్ 7, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. అంటే పావు తక్కువ 8. అదేవిధంగా ఆర్మ్ డౌన్ 3.5 మార్క్ చేయండి. కొంచెం దూరంలో అదేవిధంగా 3.5 మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. 1.5కి మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ 9.5 ఈ విధంగా క్రాస్గా మార్క్ చేయండి. 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ 7.5 మార్క్ చేయండి. 1.5 ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి. ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని అయినా షేప్ తీసేయచ్చు, లేకపోతే మామూలుగా గీసేయండి. కాట్ పెట్టేసేయండి. సెంటర్ కాట్ పెట్టండి. చంకలో కాట్ పెట్టండి. 2 లేయర్స్ ఈ విధంగా ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీయండి. ఈ విధంగా లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ కాట్ పెట్టేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. ఇంటూ మార్క్ పెట్టేసేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఓపెన్స్ మన వైపుకు ఉండాలి. ఓపెన్స్ మన వైపుకు ఉండేటట్టు ప్లేస్ చేయండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా క్రాస్గా పరవండి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఉండాలి. పైన ఒక గుండు పిన్ పెట్టేసుకోండి, కదలకుండా ఉంటుంది. 1/4 ఇంచ్ ఎక్కువ ఉండాలి బ్యాక్ పార్ట్ కంటే. ఈ విధంగా మార్క్ చేయండి. ఫ్రంట్ నెక్ 6.5. ఒక లైన్ డ్రా చేయండి. రౌండ్ తీసేయండి. ఈ విధంగా సైడ్ క్రాస్గా 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేయండి. మార్కింగ్ మీద ఈ విధంగా కట్ చేసేయండి. వీల్ తీసుకుని మార్క్ చేయండి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి కదా, వీల్ మార్క్ చేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ లెంత్ 10.5, దానికి 1.5, దానికి 3 ఇంచులు యాడ్ చేయండి. సేమ్ అదే కొంచెం దూరంలో మార్క్ చేయండి. ఫ్రంట్ లెంత్ మొత్తం 15 వస్తుందండి. ఒక లైన్ డ్రా చేయండి. పైన కూడా ఒక లైన్ డ్రా చేయండి. చెస్ట్ 42 అంటే 10వ భాగం 4.5, దానికి ఆ 1/4 ఇంచ్ కలపండి. 4.5. అటు పావు తక్కువ 2 గీతకి, ఇటు పావు తక్కువ 2 మార్క్ చేయండి. అదేవిధంగా పై లైన్లో 4.5 మార్క్ చేయండి.
ఒక ట్రయాంగిల్ ఫార్మ్ చేయండి. ఈ విధంగా సమానంగా పెట్టి ఒక డాట్ వేయండి. ఉక్సులు పట్టి వైపు 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి చంకలో. ఈ 2 డాట్స్‌ని సెంటర్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోండి. చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. పైకి 2 ఇంచులు మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా షేప్ తీసేయండి. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేయండి. కాట్ పెట్టండి. డాట్స్ దగ్గర కాట్ పెట్టేసేయండి. డాట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చంకలో లోతు తీసేయండి. ఈ విధంగా చంకలో లోతు తీసేయాలి. మనం హ్యాండ్స్‌కి లోతు తీసాం కదా! ఫ్రంట్ పార్ట్‌కి కూడా అదే విధంగా లోతు తీసేయాలి. వీలు తీసుకొని మార్క్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మాక్సిమం అన్ని సైజుల బ్లౌజెస్ కటింగ్స్ పెట్టేసానండి ఇప్పటికి. ఒకసారి మన ఛానల్‌ని చెక్ చేయండి. ఆర్మ్ హోల్‌తో గాని ఈ విధంగా మార్క్ చేసేయండి. ఆర్మ్ హోల్‌తో ఎలా తీసుకోవాలి, చెస్ట్‌తో ఎలా తీసుకోవాలో చెప్పేసాను. ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా ప్లేస్ చేయండి. గ్యాప్ ఎంతొచ్చిందో చెక్ చేయండి. చూడండి 3 ½ తీసుకోవాలి. గ్యాప్ అయితే తక్కువే వచ్చింది కానీ కొంచెం హెల్తీ సైజ్ కదా! షేప్ బెల్ట్ పెద్దది తీసుకుందాము. ఫస్ట్ క్రాస్‌గా ఉంది కాబట్టి ఒక లైన్ డ్రా చేయండి. 3 ½ మార్క్ చేయండి. అదే విధంగా కొంచెం దూరంలో 3 ½ మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. పావు తక్కువ 9 కదా! దానికి 1/2 ఇంచ్ కలపండి. 9:15, 4:15 దగ్గర మార్క్ చేయండి. 3 దగ్గర ఈ విధంగా మార్క్ చేయండి. 1/2 ఇంచ్ లోతు తీయాలండి ఇలా. 3:30, 3:30 తీసుకున్నాం కదా! మధ్యలో 3 తీసుకోవాలి 4:15 దగ్గర. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఉక్సులు పట్టి, కాజా పట్టికి 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా! పావు ఇంచుని ఈ విధంగా క్రాస్‌గా తీసేయండి. చిన్న పీస్ తీసేయండి క్రాస్‌గా. కాట్ పెట్టండి. ఇది ఉక్సులు పట్టి, కాజా పట్టి వైపుకి రావాలి. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా! ఈ విధంగా తీసుకొని కింద వైపు 2 సమానంగా ఉండాలి. మనం లోతు తీసింది పైకుండాలి. అక్కడ మార్క్ చేయండి ఎక్కడి వరకు వచ్చిందో. అక్కడి నుంచి 1 ఇంచ్ డౌన్ చేసి మార్క్ చేయండి. అక్కడి నుంచి మనం మెయిన్ డాట్ ఉంది కదా! అక్కడికి నుంచి కలిపేసేయండి. ఈ విధంగా ఎక్స్‌ట్రా పీస్‌ని తీసేయండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఇదండి కటింగ్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.